హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఖలీల్ ఫ్రమ్ ఎస్కే ఇన్ఫోటెక్ ఛానల్ నుంచి. ఫ్రెండ్స్, రేషన్ కార్డుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఏపీలోని ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతికి ముందుగానే కానుక ప్రకటించనుంది. అది కూడా సంక్రాంతికి ముందుగానే తాము ఇచ్చే కానుక అందుతుందని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది. ఆ కానుక కూడా సామాన్య కుటుంబాలకు ఒక వరం అని చెప్పేసి చెప్పుకోవచ్చింది. సో ఆ కానుక ఏంటంటే నూతన రేషన్ కార్డులను. సో నూతన రేషన్ కార్డుల గురించి అయితే ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇవ్వబోతోంది. సో ఆ క్లారిటీ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చర్చిద్దాం. సో చర్చించే ముందర ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ కానీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అయితే పొందండి. రేషన్ కార్డు లేకుంటే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి అందించే ఏ పథకం కూడా వర్తించదు. అంతేకాకుండా ఏ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలన్నా, మన ఆదాయ స్థితిగతులను తెలుసుకోవాలన్నా రేషన్ కార్డు అయితే కావాలి. అంతేకాకుండా ప్రతి నెల సామాన్యులు కుటుంబాలకు రేషన్ కూడా ఈ కార్డు ద్వారానే అందిస్తారు. సామాజిక పింఛన్ మంజూరు కావాలన్నా, ఇలా ఏ పథకం ద్వారా లబ్ధి పొందాలన్నా రేషన్ కార్డు అయితే ఉండాల్సిందేను. సో ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన సమయంలో వారి కార్డులను గతంలో తొలగించారు. అందుకు ప్రధాన కారణం వారు అక్కడ నివాసం ఉండకపోవడమేను. సో అటువంటి వారికి ఇప్పుడు ఇబ్బందులు తప్పని పరిస్థితి. సో అర్హత ఉండి కూడా రేషన్ కార్డు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఇది ఒక గొప్ప వరం అని చెప్పొచ్చు. అలానే అర్హత ఉండి కూడా రేషన్ కార్డు లేకుండా ఎందరో ఏపీలో ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం. అలాగే అనర్హులు కూడా కార్డును పొంది లబ్ధి పొందుతున్నారని చెప్పేసి విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా అయితే తీసుకోనుంది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డులపై ప్రత్యేక విచారణ సాగించేందుకు ప్రభుత్వం కూడా సంబంధిత అధికారులతో చర్చించినట్లు తెలుస్తుంది. ఈ దశలో అర్హులకు అన్యాయం జరగకుండా ఉండాలంటే సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అది కూడా సంక్రాంతిలోగా కొత్త రేషన్ కార్డులు అందించాలని చెప్పేసి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. 3వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ అనంతరం ఈ విషయంపై కీలక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాగా ఈ నెలాఖరు వరకు దరఖాస్తులను స్వీకరించి ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులను కేవలం ప్రభుత్వ ముద్ర వేసి అర్హులకు అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రయత్నాలు అయితే చేస్తుంది. కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ కార్డును కలిగి ఉండాలి. సంబంధిత దరఖాస్తును నింపాల్సి ఉంటుంది. అనంతరం తమ దగ్గరలోని సచివాలయంలో దరఖాస్తును సమర్పిస్తే రెవెన్యూ అధికారులు ఆ దరఖాస్తును స్వీకరించి విచారణ అయితే సాగిస్తారు. దరఖాస్తు అనంతరం అర్హులైతే సంక్రాంతి లోపల వారికి రేషన్ కార్డులు అయితే అధికారులు అందిస్తారు. ఇంకా రేషన్ కార్డుకు సంబంధించి మార్గదర్శకాలు పూర్తిగా వెల్లడి కావాల్సి ఉండగా కేబినెట్ భేటీ అనంతరం దీనిపై ఓ క్లారిటీ అయితే రానుంది. అప్పటి వరకు ఆధార్లో వివరాలు, ఆధార్కు మొబైల్ నెంబర్ అనుసంధానం, ఇలా వివరాలను సరి చేసుకుంటే మంచిది. సో మీకు ఏమైనా ఆధార్లో తప్పులు కానీ ఉంటే అవి కూడా ఇప్పట్లోగా సరి చేసుకోండి. ఈ రేషన్ కార్డుకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో రేషన్ కార్డును అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కానివ్వండి, తర్వాత నివాస ధృవీకరణ పత్రం కానివ్వండి. సో నవదంపతులు అయితే వారి యొక్క మ్యారేజ్ ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాల్సి వస్తుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని ఉంటే మంచిది. సో మొత్తం మీద అర్హులైన అందరికీ ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను తప్పక అందించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ముందుకు రానుంది. కొత్త రేషన్ కార్డును అప్లై చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళందరైతే డాక్యుమెంట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. సో సంక్రాంతి లోపల వారికి కొత్త రేషన్ కార్డులను అయితే మంజూరు చేయబోతుంది గవర్నమెంట్. ఓకే ఫ్రెండ్స్, రేషన్ కార్డులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది. మరిన్ని గవర్నమెంట్ రిలేటెడ్, తర్వాత జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే మా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీ ముందర ఉంటాను. అంతవరకు సెలవు.